అదిగో అలల క్రింద దాగి ఉన్న స్వర్ణ ద్వారక, దైవ నిర్మాణానికి మరియు శాశ్వత విశ్వాసానికి నిదర్శనం. ఒక్కసారి ఊహించుకుందాం, ఆ సముద్రం మధ్యలో ఒక ఐలాండ్, అందులో రాత్రికి రాత్రే ఒక మహానగరం నిర్మించబడింది. శత్రువులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టిన నిర్మాణమది. అవును, అచ్చం మన మోడర్న్ డే ఆఫ్షోర్ నేవల్ బేస్ లాగా అన్నమాట. అంటే సముద్ర మధ్యలో ఉండే నావికా స్థావరంలాగా. ఎగ్జాక్ట్లీ. అలా అత్యంత కట్టుదిట్టంగా తీర్చిదిద్దిన ఆ నగరం ఆ తర్వాత ఉన్నట్టుండి మొత్తం సముద్రమడుగున మునిగిపోయింది. వేలాది సంవత్సరాల పాటు అదొక కల్పిత కథగా, కేవలం మన పురాణాల్లోని పద్యాలుగా మాత్రమే మిగిలిపోయింది. నిజమే, ఒక మిత్లాగా మిగిలిపోయింది. కానీ కొన్ని దశాబ్దాల క్రితం ఆ భారత వాయుసేన పైలట్లు సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు నీటి అడుగున ఒక వింతైన ఆకారాన్ని చూశారు కదా. అవును, ఆ ఒక్క సంఘటన అప్పటివరకు మనం చదువుకున్న చరిత్ర పుస్తకాలను పూర్తిగా తిరగరాసేంతటి ఆధారాలను బయటపెట్టింది. సరే, అసలు దీని సంగతేంటో పూర్తిగా విడమర్చి చూద్దాం. ఈనాటి మన విశ్లేషణలో శ్రీకృష్ణుడు నిర్మించినట్లుగా చెప్పబడే ద్వారకా నగరం కేవలం ఒక నమ్మకమా లేక చారిత్రక సత్యమా అనే ఆధారాలను పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం చర్చిస్తున్న మూల గ్రంథాలు, పరిశోధనా పత్రాలు మనల్ని నిజంగా ఆశ్చర్యపరిచే వాస్తవాలను తెలియజేస్తున్నాయి. గుజరాతులోని సౌరాష్ట్ర ప్రాంతంలో గోమతీ నది, అరేబియన్ మహాసముద్రం కలిసే చోట దాదాపు 6500 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ మహారహస్యాన్ని మనం ఈరోజు ఛేదించబోతున్నాం. అసలు ద్వారకా అనే పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది మహాభారతం, శ్రీకృష్ణుడు. అయితే మునిగిపోయిన ఒక నగరం గురించి మాట్లాడుకోవాలంటే ముందు అసలు ఆ నగరాన్ని ఎంత భద్రంగా కట్టారు, ఎలా కట్టారనేది అర్థం చేసుకోవాలి కదా. అవును, ఆ బ్యాక్గ్రౌండ్ చాలా ముఖ్యం. మన ముందున్న గ్రంథాల ప్రకారం చూస్తే మధురలో కంసుడి వధ జరిగిన తర్వాత కంసుడి మేనల్లుడు జరాసంధుడు విపరీతమైన కోపంతో మధులపై ఏకంగా 18 సార్లు దంగెత్తుతాడు. 18 సార్లా? అంటే ఆ నిరంతర దాడుల నుంచి, రక్తపాతం నుంచి తన ప్రజలను రక్షించడానికి కృష్ణుడు ఒక సురక్షితమైన ప్రదేశాన్ని వెతుకుతూ పశ్చిమ తీరానికి చేరుకున్నాడు. అవును, ఆ తర్వాత జరిగిందే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భూమార్గం గుండా అయితే శత్రువులు ఎప్పటికైనా దాడి చేయొచ్చని భావించి శ్రీకృష్ణుడు సముద్రదేవతను అడిగి కొంత భూమిని పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత దేవతల శిల్పి విశ్వకర్మ స్వయంగా రంగంలోకి దిగి రాత్రికి రాత్రే ఆ ద్వీపంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించారని రాసి ఉంది కదా. దీనికే యాదవులు పెట్టుకున్న పేరు కుశస్థలి. కరెక్ట్. రాత్రికి రాత్రే నిర్మించడమనేది బహుశా అంటే అదొక కవిత్వ వర్ణన అయ్యుండొచ్చు. కానీ ఆ నిర్మాణం గురించున్న వర్ణనలు చూస్తే మత్తిపోతుంది. నిజమే. 900 భారీ భవంతులు, బంగారంతో చేసిన ముఖద్వారాలు ఉన్నాయని చదివినప్పుడు ఇది కేవలం కథ కోసమే రాశారా అనిపిస్తుంది. కాని నన్ను బాగా ఆకర్షించిన విషయం మరొకటుందిక్కడ. ఏంటది? ఈ నగరంలోకి ప్రవేశించాలంటే కేవలం సముద్ర మార్గం గుండా, అది నౌకల ద్వారా మాత్రమే వీలుండేది. అంటే శత్రువులు తమ సైన్యాన్ని భూమార్గం గుండా తీసుకురావడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. ఇదంతా ఒక భయంకరమైన మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్ లాగా అనిపించడం లేదా? అసలు ఇక్కడ అత్యంత ఆకర్షణీయమైన విషయమేంటంటే వాళ్ల నగరాన్ని కట్టడానికి ఎంచుకున్న భౌగోళిక వ్యూహం. గోమతీ నది, అరేబియన్ సముద్రం కలిసే ప్రాంతాన్ని వాళ్లు ఎంచుకోవడంలో ఉన్న స్ట్రాటజీ మనం గమనించాలి. ఓహో, అంటే దానికి ఏదైనా ప్రత్యేకమైన కారణముందంటారా? ఖచ్చితంగా ఉంది. ఒకవైపు నది ద్వారా నగర ప్రజలకు కావలసిన మంచినీటి వనరులు పుష్కలంగా దొరుకుతాయి. మరోవైపు సముద్రం ద్వారా అపారమైన రక్షణ, దానికి తోడు ఇతర ప్రాంతాలతో వాణిజ్యావకాశాలు కూడా ఏర్పడతాయి. వావ్! అంటే పురాణాలు కేవలం భక్తి కోణంలోనే కాకుండా ఆ కాలం నాటి భౌగోళిక వాస్తవాలను, నగర నిర్మాణ నైపుణ్యాలను ఎంత పకడ్బందీగా రికార్డ్ చేశాయో ఇది చెప్తోంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కాని నాకో పెద్ద డౌట్. అంతటి కట్టుదిట్టమైన భద్రత, అంతటి పటిష్టమైన నిర్మాణమున్న మహానగరం అసలు ఏ ఆనవాళ్లు లేకుండా ఎలా మాయమైపోతోంది? అదే కదా అసలైన మిస్టరీ. ఒక సామ్రాజ్యం కూలిపోవచ్చు, శత్రువులు దాన్ని నాశనం చేయొచ్చు, కాని మొత్తం నగరమే పటాపంచలైపోయి సముద్రంలో కలవడమేంటి? అదెలా సాధ్యం? ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం మళ్లీ పురాణాల దగ్గరికే వెళ్ళాలి. ఒక అద్భుతమైన సామ్రాజ్యం నుంచి శిథిలాల నగరంగా ద్వారక ఎలా మారిందో చెప్పే 2 ప్రధానమైన పౌరాణిక శాపాలు మనకిక్కడ కనిపిస్తాయి. ఆ గాంధారీ శాపం కదా. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక తన 100 మంది కుమారులను కోల్పోయిన గాంధారి బాధతో శ్రీకృష్ణుడిని శపిస్తుంది. కరెక్ట్.
తన కురువంశం ఎలాగైతే నాశనమైందో కృష్ణుడి యదువంశం కూడా అలాగే ఒకరినొకరు చంపుకుని కలహాలతో అంతమవుతుందని ఆ శాపం సారాంశం. అవును, ఆ శాప ప్రభావం వల్లనే యాదవులు తమలో తాము కొట్టుకుని ప్రాణాలు కోల్పోతారు. అది చూసి తట్టుకోలేక బలరాముడు ప్రాణత్యాగం చేస్తాడు. అవును, ఆ తరువాత ప్రభాస తీర్థంలో ఒక చెట్టు కింద విశ్రమిస్తున్న శ్రీకృష్ణుడి పాదానికి ఒక వేటగాడి బాణం పొరపాటున గుచ్చుకుంటుంది. కృష్ణుడు దేహత్యాగం చేసిన వార్త తెలుసుకున్న అర్జునుడు మిగిలిన యాదవులను, మహిళలను, పిల్లలను తీసుకుని హస్తినాపురానికి బయల్దేరతాడు. ఆశ్చర్యంగా వాళ్ళు ఆ నగరాన్ని దాటి వెళ్లగానే ఆ మహానగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. అవును, ఇంకో శాపం కూడా ఉంది గదా, కృష్ణుడి కొడుకు సాంబుడు ఋషులను అవమానించి పొందిన శాపం. సాంబుడు ఆడవేషంలో వెళ్లి తనకు ఏ బిడ్డ పుడతాదని ఋషులను ఎగతాళిగా అడుగుతాడు. దానికి కోపగించిన ఋషులు యదువంశ నాశనానికి కారణమయ్యే ఒక ఇనుపరోకలి పుడుతుందని శపిస్తారు. కరెక్ట్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లోతైన విషయం ఉంది. ఈ శాపాలన్నీ ఒక నాగరికత పతనాన్ని నైతికంగా వివరిస్తున్నాయి. ఒక సమాజం ఎంత గొప్పదైనా అంతర్గత కలహాలు, అహంకారం, నాయకత్వం లేకపోవడం వల్ల ఆ సమాజం ఎలా నాశనమవుతోందో ఈ కథలు చెప్తున్నాయి. లాజికల్గానే ఉంది, కాని శాపాలు సమాజం నైతికంగా పతనం కావడాన్ని వివరించొచ్చు. కాని ఒక భౌతికమైన నగరం సముద్రంలో మునిగిపోవడానికి శాపమెలా కారణమవుతుంది? ఒక శాపం వల్ల సముద్రమట్టాలు పెరగవు కదా. నిజమే, భౌతికంగా అది సాధ్యం కాదు. సరే, మొత్తం నగరమే మునిగిపోయిందనుకుందాం. కానీ ఇక్కడే అసలు కథ ఒక ఇంట్రెస్టింగ్ గలుపు తిరుగుతోంది. మన మూలాల్లో ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం కనిపిస్తోంది. కొందరి పరిశోధకులు ఏమంటున్నారంటే, ఈ వినాశనం వెనుక గ్రహాంతరవాసుల దాడి లేదా ఏలియన్స్ స్పేస్షిప్ దాడి ఉండొచ్చుని. ఏలియన్స్ దాడి అంటారా? అదెలాగో కాస్త వివరిస్తారా? అవును, ఈ వాదన నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆనాటి గ్రంథాలను జాగ్రత్తగా చదివిన కొందరు విశ్లేషకులు ఒక పాయింట్ని ఎత్తిచూపుతున్నారు. నీటిలో మునిగిన ఆ నగరంపైన ఆకాశంలో ఒక వింతైన పరికరం ఎగురుతోందని, అంటే ఒక స్పేస్షిప్ లాంటి దానినించి ప్రకాశించే ఒక ఆయుధంతో దాడి జరిగిందని వాదిస్తున్నారు. ఓహో, అంటే దానివల్లే నగరం ఎడారిగా మారిపోయిందని వాళ్ల నమ్మకమా? అవును, ఇది అచ్చం మన మోడర్న్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఏలియన్స్ దాడి చేసే సీన్స్లాగా అనిపిస్తోంది కదా. ఇదొక ఆసక్తికరమైన కోణమే. కానీ మనమిక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ సిద్ధాంతాలను చాలా తటస్థంగా విశ్లేషించాలి. ప్రాచీన కాలంలో జరిగిన భారీ ప్రకృతి విపత్తులను ఆనాటి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో అనేది మనం ఆలోచించాలి. అంటే మీ ఉద్దేశం? ఉదాహరణకు ఆకాశం నుంచి పడిన ఒక భారీ ఉల్క లేదా సముద్రంలో వచ్చిన ఒక భయంకరమైన సునామీ లాంటివి. ఇలాంటి అనూహ్యమైన వినాశనాలను వాళ్ళు ఎలా వర్ణిస్తారు? అర్థమైంది. అంటే ఆకాశం నుంచి నిప్పులు కక్కుతూ పడుతున్న ఉల్కను వాళ్లు దేవుని అస్త్రంగానూ లేదా ఆకాశం నుంచి వచ్చిన ఆయుధంగానూ అనుకున్నారంటారా? ఖచ్చితంగా. ఆధునిక విజ్ఞానశాస్త్ర పదజాలం లేని ఆ కాలంలో ప్రకృతి ప్రకోపాన్ని వివరించడానికి వాళ్లు ఎంచుకున్న భాష అది. ఉల్కపడినప్పుడు వచ్చే విపరీతమైన కాంతిని, వేడిని భగవంతుని శాపంగా లేదా ఆకాశం నుంచి వచ్చిన వినాశనకరమైన కాంతిగా వాళ్లు వర్ణించి ఉండొచ్చు. అవును, ఆ తర్వాత ఏర్పడిన సముద్రపు అలల ఉప్పెన నగరాన్ని ముంచెత్తి ఉండొచ్చు. దానికే శాపాలు, అస్త్రాలు అని పేర్లు పెట్టి ఉండొచ్చు. చాలా తార్కికంగా ఉంది. అవును కదా. పురాణోలు ఈ వింటో సిద్ధాంతాల నుంచి నిజమైన ఆధునిక పురాతత్వ ఆధారాల వైపు మన అన్వేషణ ఎలా మళ్ళిందో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. 1970వ దశకంలో ఆ భారత వాయుసేన పైలట్లు గాలిలో ఎగురుతూ సముద్రపు నీటి లోపల ఉన్న కొన్ని వింతైన నిర్మాణాల ఆనవాళ్లను గమనించారు కదా. అవును, వాళ్లు వెంటనే జామ్నగర్ గెజిటియర్కు ఒక లేఖ రాశారు కూడా. అంటే సముద్రం కింద ఉన్న నగరాన్ని కనుక్కోవడానికి ముందుగా ఆకాశం నుంచి చూడాల్సి రావడం నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇంట్లో పోయిన తాళం చెవులను వెతకడానికి కుర్చీ ఎక్కి చూసినట్టుగా ఉంది. దీన్ని మనం ఒక విశాల దృక్పథంతో చూస్తే అందులో విచిత్రమేమీ లేదు. కొన్ని భారీ నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఒక సరైన కోణం కావాలి. కరెక్ట్. అది ఎలా ఉందంటే మనమొక పెద్ద చుక్కల ముగ్గును చూస్తున్నట్లుంటుంది. ముక్కును తీసుకెళ్లి ఆ ముగ్గుకు ఆంచి చూస్తే మనకు కేవలం కొన్ని చుక్కలు మాత్రమే కనిపిస్తాయి కూడా. అవును, అందులో ఉన్న అసలు ఆకారం అర్థం కాదు. అదే, మనమొక 10 అడుగులు వెనక్కెళ్ళి చూస్తే ఆ చుక్కలన్నీ కలిసి ఒక అద్భుతమైన చిత్రాన్ని ఏర్పరుస్తున్నాయని తెలుస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది.
పడవలో వెళ్లేవారికి అవి కేవలం ఏవో రాళ్లలాగా అనిపిస్తాయి. కాని పైలట్లు 10,000 అడుగులు ఎత్తునుంచి చూసినప్పుడు ఆ రాళ్లన్నీ ఒక క్రమబద్ధమైన నగర నిర్మాణ ఆకృతిని ఏర్పరుస్తున్నాయని స్పష్టంగా కనిపించింది. అద్భుతమైన పోలిక చెప్పారు. నేలమీద ఉండి మనం చూడలేని ఎన్నో చారిత్రక సత్యాలను ఆధునిక వైమానిక సాంకేతికత ఎలా బయటపడుతుందో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏరియల్ ఆర్కియాలజీ పనిచేసే విధానమిదే. అవును. ఎత్తునుంచి చూసినప్పుడు సముద్రగర్భంలో ఉన్న ఆ రేఖాగణిత ఆకృతులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే రాళ్ళు ఎప్పుడూ అలా ఒక చతురస్రాకారంలోనో సరళ రేఖల్లోనూ ఉండవు కదా. కరెక్ట్. ఈ ఏరియల్ ఆధారాలకు మన చారిత్రక గ్రంథాల సపోర్ట్ కూడా భలే దొరికింది. 6వ శతాబ్దానికి చెందిన భావనగర్ సామంతరాజు సింహ ఆదిత్య వేయించిన ఒక రాగి శాసనం దొరికింది కదా. అవును, సౌరాష్ట్ర పశ్చిమ తీరంలో ద్వారక రాజధానిగా ఉండేదని ఆ శాసనంలో చాలా స్పష్టంగా ఉంది. దానికి తోడు సిఎస్ఐఆర్కి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ మహాభారత శ్లోకాలను పరిశోధించి సముద్రపు అలలు తిరిగి నగరాన్ని ముంచెత్తుతాయని కృష్ణుడు చెప్పిన మాటలను అక్కడ జరిగిన వాస్తవ భౌగోళిక మార్పులతో అనుసంధానం చేశారు. అవును, ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం రాసిన సాహిత్యం, 100 ఏళ్ల క్రితం నాటి రాగిశాసనం, ఆపైన మన పైలట్ల పరిశీలన, ఈ మూడూ ఒకే పాయింట్ దగ్గర కలవడం నిజంగా మామూలు విషయం కాదు. ఇదే పురాతత్వ శాస్త్రవేత్తలకు సముద్రగర్భంలోకి వెళ్లి తవ్వకాలు జరపాలనే ధైర్యాన్నిచ్చింది. ఆ సాహసం గురించే మనం మాట్లాడుకోవాలి. ఆకాశం నుంచి చూసిన ఆనవాళ్లను నిజంగా కన్ఫర్మ్ చేసుకోవడానికి పురాతత్వ శాస్త్రవేత్తలు సముద్ర గర్భంలోకి వెళ్లారు. 1979లో డాక్టర్ ఎస్ఆర్ రావు గారి నేతృత్వంలో తవ్వకాలు మొదలయ్యాయి. అవును, అదొక కీలకమైన ముందడుగు. మన మూలాల ప్రకారం సముద్రంలో ఏకంగా 1000 అడుగుల లోతున వాళ్లకొక అద్భుతం ఎదురైంది. దాదాపు 580 మీటర్ల వెడల్పున్న ఒక భారీ ముఖద్వారం లభించింది. మహాభారతంలో వర్ణించిన 50 స్తంభాలకు గాను అప్పటికే 30 స్తంభాలను వాళ్లు కనుగొన్నారు. అక్కడే ఎన్నో వంటపాత్రలు, 500కు పైగా పురాతన వస్తువులు దొరికాయి. ఇవన్నీ ప్రాథమిక అంచనా ప్రకారం ఒక 1500 నుంచి 3000 ఏళ్ల నాటివని మొదట్లో భావించారు. అవును. ఆ తర్వాత 2005-2007 మధ్యలో ఈ తవ్వకాలు మరింత వేగవంతమయ్యాయి కదా. కరెక్ట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేవీ డైవర్లు మరియు ఏకే సిన్హా, డాక్టర్ అలోక్ త్రిపాఠి గారి ఆధ్వర్యంలోని ఏఎస్ఐ బృందం సంయుక్తంగా ఒక భారీ ఆపరేషన్ చేశారు. ఏకంగా 4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారు. అంటే అసలు దీనర్థమేంటి? ఇన్ని వందల స్తంభాలు, రాళ్లు దొరకడమనేది ద్వారక కేవలం కల్పితం కాదని, నిజంగానే ఉండిందని నిరూపిస్తుందా? నాకైతే ఇక్కడో చిన్న డౌటుంది. అడగండి. సముద్రం అడుగున రాళ్ళు, స్తంభాలు దొరికాయి సరే, కాని సముద్రంలో రకరకాల ఆకారాల్లో రాళ్లుండటం సహజమే కదా. నీటి ప్రవాహానికి ఆ రాళ్ళు కోతకు గురై అలా స్తంభాల్లా మారి ఉండొచ్చు కదా. వాటిని చూసి ఇదొక నగరమే అని ఎలా ఫిక్స్ అయిపోతారు? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. సముద్రపు నీటి కోత వల్ల రాళ్లు రకరకాల ఆకారాల్లోకి మారచ్చు, కానీ అవి నిర్దిష్టమైన కొలతలతో, కోణాలతో కత్తిరించినట్లు ఎప్పటికీ ఉండవు. తవ్వకాల్ల దొరికిన సున్నపురాయి అంటే లైమ్స్టోన్ బ్లాక్స్ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి కావు. ఓహో, అంటే వాళ్లు చెక్కిన ఆనవాళ్లున్నాయా? ఖచ్చితంగా. వాటిని ఒక క్రమపద్ధతిలో చేతులతో చెక్కారు. ఒకదానికొకటి అతికించడానికి అనువుగా వాటికి గాడులు కూడా ఉన్నాయి. దానికి తోడు నిత్య జీవితంలో వాడే వంటపాత్రలో ఇతర వస్తువులు దొరకటమనేది ఇది మానవ నిర్మిత నగరమేనని చెప్పడానికి బలమైన రుజువులు. అంటే సాహిత్యంలో వాడిన ఇటుకలు, స్తంభాలు, ముఖద్వారాల గురించి ఏ వర్ణనలున్నాయో సరిగ్గా అవే కొలతలతో భౌతిక ఆధారాలు దొరకడం యాదృచ్ఛికం కాదు అంటారు. అస్సలు కాదు. సరే, అయితే ఇది మానవులు కట్టిన నగరమే అని ఒప్పుకుందాం. కాని ఇక్కడే మన చరిత్ర పుస్తకాలను మార్చివేసిన ఒక అద్భుతం జరిగింది. ఈ వస్తువుల వయస్సును నిర్ధారించడానికి వాటిని కార్బన్ డేటింగ్కు పంపించారు కదా. ఇక్కడ నాకో సందేహముంది. కార్బన్ డేటింగ్ ద్వారా రాళ్ల వయసుని ఎలా కనుక్కుంటారు? అది అసాధ్యం కదా. మీరడిగింది 100% నిజం. చాలామందికుండే పెద్ద అపోహ ఇదే. కార్బన్ డేటింగ్ ద్వారా రాళ్లను లేదా లైమ్స్టోన్ని పరీక్షించలేము. కార్బన్ డేటింగ్ అనేది కేవలం ఒకప్పుడు ప్రాణం ఉండి చనిపోయిన సేంద్రియ పదార్థాలకు అంటే ఆర్గానిక్ మెటీరియల్కు మాత్రమే పనిచేస్తుంది. అంటే కలప, ఎముకలు లాంటి వాటికేనా? సరిగ్గా చెప్పారు. బతికి ఉన్నంతకాలం చెట్లు లేదా జంతువులు వాతావరణం నుంచి కార్బన్ను గ్రహిస్తాయి.
అవి చనిపోగానే ఆ ప్రాసెస్ ఆగిపోయి వాటిలోని రేడియోధార్మిక కార్బన్ మెల్లగా క్షీణించడం మొదలవుతుంది. ఆ క్షీణతను కొలవడం ద్వారా అది ఎప్పుడు చనిపోయిందో ఖచ్చితంగా చెప్పొచ్చు. అర్థమైంది. సముద్ర గర్భంలో ఆ కట్టడాల కింద చిక్కుకుపోయిన పురాతన కలప ముక్కలను శాస్త్రవేత్తలు సేకరించారు. ఎటువంటి పక్షపాతం ఉండకూడదని చెప్పి ఆ నమూనాలను నేరుగా విదేశీ ప్రయోగశాలలకు పంపించారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు కదా. ఆ నమూనాలు కనీసం మన సింధు లోయ నాగరికత కూడా మ్యాచ్ అవ్వలేదు. కార్బన్ డేటింగ్ ప్రకారం ఆ కలప ముక్కలు ఏకంగా 9500 సంవత్సరాల నాటివి అని తేలింది. అవును. ఒక్కసారి ఆలోచిస్తే ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, ఒక పాతకాలపు కోటలో ఏకంగా ఒక స్మార్ట్ ఫోన్ దొరికితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, సింధు లోయ కంటే ఎన్నో వేల ఏళ్లు పాతదైన ఈ నగరం దొరకడం కూడా అంతే ఆశ్చర్యం. అసలిది నమ్మశక్యంగా ఉందా? ఎందుకు లేదు? సైన్స్ చెప్పిన దాన్ని మనం నమ్మాలి కదా. కాదు. మనం చిన్నప్పణ్నుంచి ఏం చదువుకున్నాం? సింధులోయ నాగరికత లేదా మెసోపటేమియా సుమారు 4-5 వేల ఏళ్ల క్రితం ఉండేవని కదా. 9500 ఏళ్ల క్రితమంటే మానవులు అప్పుడప్పుడే గుహర నుంచి బయటకొస్తున్న సమయం. అలాంటి టైంలో ఏకంగా సున్నపురాయితో భారీ భవంతులు కట్టారని చెబితే ఎవరైనా ఎలా నమ్ముతారు? ఒకవేళ ఆ కార్బన్ డేటింగ్ తప్పయ్యుండొచ్చు కదా. సముద్రంలో ఎక్కడ్నుంచో కొట్టుకొచ్చిన పాత చెక్కముక్కను పరీక్షించుంటారేమో. మీ సందేహం కరెక్టే. చాలామంది చరిత్రకారులు కూడా మొదట్లో ఇలాగే డౌట్ పడ్డారు. కాని ఇక్కడే ఈ కార్బన్ డేటింగ్ ఫలితాలను మనం భౌగోళిక శాస్త్రంతో కలిపి చూడాలి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. సుమారు 10,000 సంవత్సరాల క్రితం మన భూమిపై చివరి మంచుయుగం అంటే ఐసేజ్ అంతమైంది. అవును. అప్పటి వరకు భూమిపై మంచు రూపంలో ఉన్న నీరంతా కరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు అమాంతం పెరిగాయి. ఆ ఉప్పెనలు తీరప్రాంతాల్లో ఉన్న ఎన్నో భూభాగాలను ముంచేశాయి. ఈ మార్పు జరిగిన సమయం కార్బన్ డేటింగ్ చూపిస్తున్న 9500 సంవత్సరాల కాలానికి ఖచ్చితంగా సరిపోల్తోంది. వావ్! అంటే పురాణాల్లో చెప్పిన మునిగిపోవడమనే పాయింట్ వెనక ఇంతటి భారీ భౌగోళిక సత్యముందన్నమాట. ఒకవేళ ఈ ఆధారాలు కనుక పూర్తిగా కన్ఫర్మ్ అయితే మన చరిత్ర పుస్తకాలన్నీ మార్చి రాయాల్సిందే కదా. అవును. మానవులు కేవలం 5000 ఏళ్ల క్రితమే నాగరికత నేర్చుకున్నారనే సిద్ధాంతం దీనితో కొట్టిపారేసినట్లవుతుంది. మతపరమైన విశ్వాసాలకు భంగం కలగకుండానే వాటి వెనక ఉన్న చారిత్రక సత్యాలను వెలికితీయడం ఇందులో మనం గమనించాల్సిన ప్రధానాంశం. నిజంగా ఇదొక అద్భుతమైన జర్నీ. ద్వారక కేవలం ఒక పౌరాణిక నగరంగా మొదలై గాంధారి ఋషుల శాపాలతో మునిగిపోయిందని భావించిన దశ నుంచి వాయుసేన పైలట్ల కళ్లకు చిక్కి పురాతత్వ శాస్త్రవేత్తల సాహసంతో బయటపడి ఏకంగా 9500 ఏళ్ల నాటి నిర్మాణంగా నిరూపితమైన తీరు అద్భుతం. అవును. ఇదంతా ఒక సిస్టమాటిక్ సైంటిఫిక్ అన్వేషణకు దక్కిన రిజల్ట్. అయితే ఈ చర్చను ముగించే ముందు మన మూల సమాచారంలో ప్రస్తావించిన ఒక చిన్న కాని చాలా బలమైన ఆలోచనను రేకెట్టించే అంశాన్ని నేనిక్కడ తీసుకురావాలనుకుంటున్నాను. ఈ సముద్ర గర్భ తవ్వకాల్లో ఒక భారీ లంగర దొరికింది కదా, అంటే ఓడలను నిలపడానికి వాడే యాంకర్. అవును. అది 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు భారతీయులకు అరబ్ దేశాలకు మధ్య జరిగిన సముద్ర వ్యాపార సంబంధాలకు సాక్ష్యం. సరిగ్గా అదే. ఒక్కసారి మనం ఊహించుకుంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒకే భౌగోళిక ప్రాంతం, అదే ప్రాంతం దేవుళ్ళు నడియాడిన పవిత్ర నగరంగా పురాణాల్లో కీర్తించబడింది. అదే ప్రాంతం 9500 ఏళ్ల క్రితం నాటి నాగరికతకు సాక్ష్యంగా నిలిచింది. ఆ తరువాత ఎన్నో శతాబ్దాలకు అదే ప్రాంతం అరబ్ దేశాలతో వ్యాపారం సాగించిన కమర్షియల్ పోర్ట్గా మారిపోయింది. నిజంగా ఒకే సముద్ర గర్భంలో ఇంకెన్ని కాలాలకు చెందిన చరిత్ర పొరలు దాగి ఉన్నాయో కదా. అవును. సముద్రపు అలల కింద ఇంకెన్ని నాగరికతల రహస్యాలు దాగి ఉన్నాయో కదా అనిపిస్తుంది. ఈ ఒక్క ఆలోచన చాలు మనల్ని నిద్రపోనివ్వకుండా చేయడానికి. ఇంతటి అద్భుతమైన ఆలోచింపజేసే ప్రశ్నతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.